నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలోని ప్రతి కుటుంబ సర్వతోముఖాభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అందుకు అద్దం పట్టేలా ఉంది. అద్భుతమైన బడ్జెట్ను రూపొందించిన చంద్రబాబు, ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మహాశివరాత్రి వేడుకల్లో పలు శైవాలయాల్లో శాంతి కళ్యాణం, అన్నప్రసాద వితరణ. పాత శివాలయంలో శ్రీ మణికంఠ మార్కాండేయ సేవా సమితిచే అన్నప్రసాదం. వైసీపీ బీసీ నాయకుడు లుక్కా శ్రీరాములు గౌడ్ జన్మదిన వేడుకలు. రైల్వే స్టేషన్ సెంటర్లో పేదలకు అన్నదానం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సర్వతోముఖాభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఆయన అభినందించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర బడ్జెట్పై ప్రత్యేకంగా మాట్లాడారు. దేశంలో సుమారు 150 కోట్ల మంది జనాభా ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మందికి మాత్రమే అత్యధిక శాతం సంక్షేమం, భద్రత అందుతుందని చెప్పారు. అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వమని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లాగుందన్నారు. ఇది కేవలం గణాంకాలు మాత్రమే కాదని, కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విజన్ డాక్యుమెంటుగా ఆలపాటి చెప్పారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ను కూటమి ప్రభుత్వం రూపొందించినట్టు తెలిపారు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ఆర్థిక మంత్రిని ఆలపాటి అభినందించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్లు కేటాయించారని తెలిపారు. పేదల సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ఈ ఏడాది 6,357 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. బీసీల సమగ్రాభివృద్ధికి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించారని వివరించారు. పాఠశాల విద్యకు 32,308 కోట్ల కేటాయింపు ప్రభుత్వానికి విద్యారంగంపై గల చిత్తశుద్ధికి అద్దం పడుతుందని తెలిపారు. మొత్తం మీద ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు దోహదపడుతుందని వివరించారు. కార్యక్రమంలో పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, నల్లిబైన నాగేశ్వరరావు, వసంతం అశోకవర్ధన, కేసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేషు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, దేవినేని రమాదేవి, కౌన్సిలర్లు బోయపాటి అరుణ, దివి అనిత, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, అన్నం పిన్నారావు, పాలడుగు సురేంద్ర, మల్లవరపు విజయ్, నాసర్, పనిదపు దుర్గా, దొప్పలపూడి శ్యామ్, అత్తోట శరత్, కన్నయ్య, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రెవెన్యూ డెఫిసిట్ని గణనీయంగా తగ్గించి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 20,000 తక్కువ వచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టేదానికి లాస్ట్ ఇయర్ ఒక 10,000 కోట్ల రూపాయలు తక్కువగా బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇంతైనా బడ్జెట్ అని అనుకోవచ్చు ఎవరైనా సరే. కానీ వ్యతిరేకమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఈ రోజున జిఎస్టీ ద్వారా దాదాపు మనకి 7,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. గత ప్రభుత్వం యొక్క పని విధానం వల్ల, కేంద్రం నిధుల్ని మనం ఉపయోగించుకోకపోవటం వల్ల, మినిమం కాంట్రిబ్యూషన్ కూడా మనం ఏదైతే మన యొక్క కాంట్రిబ్యూషన్ని ఏదైతే యాడ్ చేయాలో వాటిని యాడ్ చేయకుండా నిధుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పక్కదావాలకు మరలించి ప్రజా ఉపయోగపరమైనటువంటి అంశాలకి తిలోదకాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ప్రజలకి భ్రమలు కల్పిస్తూ మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించి తదనుగుణంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు నిధులు వినియోగించడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని మనం తెచ్చుకునేదానికి ఈ రోజున వ్యయ ప్రయాసాలకు లోనవుతూ ఉంది ఈ ప్రభుత్వం. ఏ ఉద్దేశంతో అయితే ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి రాజధానిని చూడలేనటువంటి విధంగా ఆ రకంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఒక్క పైసా కూడా ల్యాండ్ పూలింగ్కి ఖర్చు పెట్టకుండా వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో, ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ప్రజా రాజధానిని ఈ రోజున డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాల వల్ల ఈ రోజున చట్టబద్ధత అమరావతి రాజధానికి తీసుకురావడం జరిగింది అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.
అదేవిధంగా పోలవరానికి మనం కేటాయించడమే కాకుండా కేంద్రం యొక్క సహాయ సహకారం వల్ల కూడా 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు ద్వారా నీటిని రైతాంగానికి ఉపయోగపడేలాగా ఆ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ విద్యాపరంగా విద్యని ఖర్చు పరంగా కాదు, విద్యని ఒక పెట్టుబడిలాగా చూస్తున్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోజున ఎక్కడైతే విద్యా అవకాశాలు పెరిగి ఆ రకంగా ఉపాధి పెరిగిందో, ఆ రకంగా ఉత్పాదకత పెరిగిందో, ఈ రోజున పెట్టుబడి లాగా మనం భావించాల్సినటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి బడ్జెట్ అని ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం, యాంత్రీకరణ ద్వారా గతంలో టార్పాలిన్కి కూడా నోచుకోలేనటువంటి గత ప్రభుత్వం యొక్క విధానం, కానీ ఈనాడు వ్యవసాయానికి పండిన పంటలకి గిట్టుబాటు ధర లభించే విధంగా గతంలో ఆర్బీకేల కింద కళ్ళంలోనే కొంటామని చెప్పి కళ్ళందారిని పోయింది, ఆర్బీకే దారులుగా పోయింది. కానీ ఈ రోజున ఏదైతే 7,000 కోట్ల రూపాయల పైగా పంటలలో మేము సేకరించామో, ఆ రైతులకి 8 గంటల లోపలే 3 వంతులు నిధులు కేటాయించడం జరిగింది. అంటే రైతాంగానికి ఏ రకంగా ఆదుకుంటా ఉన్నాం, మౌలికమైనటువంటి అంశాలైనటువంటి ఈ యొక్క వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే విద్యకు ఒక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఎవరికైతే సకల చరాచర జీవరాశులకి అవసరమైనటువంటి నీటిని అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించినటువంటి ప్రభుత్వం. ఈ రోజున పోలవరం గురించే కాకుండా వెలుగొండ ప్రాజెక్టు గురించి, హంద్రీనివా, గాలినగిరి, అంతేకాకుండా నల్లమల సాగర్ని ఈ రోజున జాతీయ వ్యవసాయ విధానంలో భాగమైనటువంటి నదుల అనుసంధానాన్ని ఈ రోజున చూడబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. విద్యుత్ యొక్క సరళి ఎప్పుడు కూడా పెరుగుతూ ఉందే తప్పితే ఫస్ట్ టైము ట్రూ అప్ ఛార్జెస్ ట్రూ డౌన్ చేసిన ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, చంద్రన్న నాయకత్వాన్ని. ఎవరు కూడా ఇంతవరకు చేయలే. మనం గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇది సాధ్యపడలా, కానీ ఇప్పుడు ఇది నా ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి. అంతేకాకుండా ఈ రోజున మనం చూసినట్లయితే మిగతా హార్టికల్చర్లకు కానీ ఈ రోజున ఏ పేదవాడి కూడా సొంతింటి కళ, ప్రతి ఒక్క పేదవాడి ఆ సొంతింటి కళను కూడా నెరవేర్చాలని చెప్పి గతంలో 2,000 కేటాయిస్తే ఈ 6,357 వేల కోట్ల రూపాయలని ఈ రోజున మనం ఇవ్వటం జరిగింది. ఈనాడు 6,600 కోట్లు అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఒక్క రైతుకి కూడా కేంద్రంతో ఇచ్చే డబ్బులతో కలిపి 20,000 రూపాయలు, ఈ రోజున 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపి వెరసి 20,000 రూపాయలు ఒక్కొక్క రైతు యొక్క కుటుంబానికి అందజేస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం. ఆ నేపథ్యంలో ఏర్పరిచినటువంటి బడ్జెట్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అధిక కేటాయింపులు చేయడంపై రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ ధన్యవాదాలు తెలియజేశారు. తెనాలికి చెందిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి 6,090 కోట్లను కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీల జీవన ప్రమాణాల పెంపుదలకు ప్రభుత్వ కేటాయింపులు ఉపకరిస్తాయని చెప్పారు. ఆ నిధులు ఏ శాఖ ద్వారా ఎంతెంత ఖర్చు చేస్తారనేది అధికారులతో సంప్రదించి త్వరలోనే తెలియజేస్తానని చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పంచాయతీరాజ్ శాఖ ద్వారా గత 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరించినట్టు గుర్తు చేశారు. తన పనితీరుతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తారని ఇస్మాయిల్ బేగ్ అన్నారు. అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత సీజన్లో ధాన్యం సేకరణలో మంచి పేరు తెచ్చుకున్నారని చెబుతూ ప్రజల బియ్యం పక్కదారి పట్టకుండా త్వరలో బార్కోడింగ్ విధానాన్ని తీసుకురానున్నట్టు చెప్పారు. అలాగే మేడారం జాతరలో బన్ను విక్రయించిన పేద ముస్లింపై ఫేక్ వీడియో తీసిన వ్యక్తిపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని కోరారు. అదేవిధంగా ఈ సంవత్సరం 2026-27 మైనారిటీల అభివృద్ధికి 6,090 కోట్ల రూపాయలు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఏ విధంగా అయితే మైనారిటీలు ప్రస్తుతం
జీవనాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళ జీవనాన్ని ఇంకొద్దిగా అభివృద్ధి చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ 6,090 కోట్లు ఏ శాఖ ద్వారా ఎలా వచ్చింది, దీని ద్వారా ప్రయోజనం ఎలా పొందాలి అనేది నేను మీడియా ముఖంగా అధికారులతో ఒకసారి సమావేశం నిర్వహించుకొని అది కూడా ప్రజలందరికీ వివరంగా తెలియజేస్తానని, దాని ద్వారా వాళ్ళు ఉపాధి పొందడానికి ప్రయత్నించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు కాబోతుంది. ఎంతమంది అయితే గడిచిన సంవత్సరంలో తమ సభ్యత్వాన్ని చేసుకుంటూ ఇతరుల ద్వారా సభ్యత్వాన్ని చేయించారో వాళ్ళందరినీ కూడా మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 26 నుంచి మొదలయ్యే ఈ సభ్యత్వ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనాలని, అదేవిధంగా ఇప్పటిదాకా మనం మన స్నేహితులకు లేదా స్నేహితులకు ఈ క్రియాశీల సభ్యత్వాలు చేయించాం. రాబోయే ఈ 26 నుంచి జరిగే క్రియాశీల సభ్యత్వంలో మనం ప్రతి గ్రామానికి చేరాలి. ఎందుకంటే దీని ద్వారా కష్టకాలంలో ఏ విధంగా జన సైనికులకు ఆ వస్తున్న డబ్బులు ఉపయోగపడుతున్నాయో ప్రజలకు వివరించి ప్రతి ఒక్క పౌరుని కూడా క్రియాశీల సభ్యుడిగా చేర్చే బాధ్యత మనందరం తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేడారం జాతరలో జరిగినటువంటి ఒక ఇష్యూ మనం సోషల్ మీడియా గమనిస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా చూస్తున్నాము. మేడారం జాతరలో ఒక పేద ముస్లిం వ్యక్తి బన్ను రొట్టెలను అమ్ముకుంటుంటే అతని దగ్గరికి ఒక యూట్యూబర్ పోయి ఏ విధంగా అయితే హేట్ వీడియోని తీసి ప్రజల్లోకి వదిలాడో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాను. మీరు హేట్ స్పీచ్ ఇస్తే మేము చట్టం చేశాము, చర్యలు తీసుకుంటామని అన్నారు. మరి ఇటువంటి హేట్ వీడియోని విడుదల చేసిన ఈ వ్యక్తి మీద తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో ప్రజలందరికీ తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. యూట్యూబర్స్ ఎవరైనా సరే సమాజంలో మంచి ప్రజల్లోకి చేరే విధంగా చేయాలని, ద్వేషాన్ని పెంపొందించే విధంగా ఇటువంటి వీడియోలను చేసి ప్రజల్లోకి వదలొద్దని ఈ సందర్భంగా నేను యూట్యూబర్స్ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఒకటే, చిన్న చిన్న వ్యక్తులను టార్గెట్ చేసుకొని మనం ఏదో పేరు సంపాదించుకుందాం అనే కంటే కూడా సమాజంలో జరుగుతున్నటువంటి చెడులను గంజాయి ద్వారా జరుగుతున్నది అవ్వచ్చు, లేదా కల్తీ కూరగాయల ద్వారా లేదా కల్తీ ఫ్రూట్స్ ద్వారా జరుగుతున్నటువంటి నష్టాలను ప్రజలకు వివరిస్తూ ఏ విధంగా మనం ఏ విధంగా అయితే మనం ఆర్థిక భారంలో కూరుకుపోతున్నామో, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద ఒక విశ్లేషణాత్మకమైన వీడియోలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా యూట్యూబర్స్ వ్యవహరించాలని తెలియజేస్తూ, మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి దివ్య కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. పట్టణానికి చెందిన శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో గంగానమ్మపేటలోని పాత శివాలయంగా పిలుచుకుని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేశారు. మహాశివరాత్రి మరుసటి రోజు తెల్లవారుజామున జరిగిన శివ కళ్యాణం సందర్భంగా సోమవారం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఇది తాము చేస్తున్న 11వ వార్షిక అన్నప్రసాద సేవగా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జొన్నాదుల శ్రీనివాసరావు, గురుస్వామి, దుర్గాంబ, శివమణికంఠ, మణిసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలి గంగానంపేటలోని పాత శివాలయంలో గత 11 సంవత్సరాలుగా అన్నప్రసాద కార్యక్రమం శివరాత్రి శివ కళ్యాణ నిమిత్తంగా జరుగుతుంది. ఇది 11వ సంవత్సరం. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. వాళ్ళందరికీ రామేశ్వర స్వామి కరుణా కటాక్షాలు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది గత 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం సుమారు 3,000 మంది అన్నప్రసాదానికి హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు లుక్కా శ్రీరాములు గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో సోమవారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. వైసీపీ బీసీ నాయకుడు లుక్కా శ్రీరాములు గౌడ్ జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేశారు. పార్టీ నాయకులు తట్టుకూల అశోక్ యాదవ్, మల్లెబైన రాము మాట్లాడుతూ మిత్రుడు శ్రీరాములు గౌడ్ జన్మదిన వేడుకలకు అన్నప్రసాద వితరణ చేయటం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో శానంపూడి రఘురామిరెడ్డి, టి కృష్ణ, పి విజయ్, లుక్కా కిరణ్ కుమార్, లుక్కా రమేష్, బి రంజిత్, బి రామకృష్ణ, ఎం సుధీర్, రోషయ్య, వెంకటేష్, శివమోహన కృష్ణ, చంద్రశేఖర్, ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లో దాదాపు గత 5-6 సంవత్సరాల కరోనా నుంచి కూడా మరి శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి మరి కుర్రాశ్రీని గారి ఆధ్వర్యంలో నిత్య కళ్యాణ పచ్చదారులాగా మరి ఉదయం పూట కానీ సాయంత్రం కానీ మరి పేదలందరికీ నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఈరోజు మా ఆత్మీయుడు సోదరుడు బీసీ నాయకులు లుక్కా శ్రీరామగౌడ్ గారు సంవత్సరం రూపాయల పుట్టినరోజు సందర్భంగా మరి 10 మందికి ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్లో
మరి అన్నార్థులకి మరి అడుక్కునే మరి అందరికి కూడా చాలామందికి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. మరి అట్లాగే నేను ఫ్రెండ్స్ అందరికి కూడా చెబుతూ ఉంటాను, ఏదైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు పిల్లల కార్యక్రమాలు ఉన్నా కానీ 10 మందికి భోజనం పెట్టడం చదువుతాం. అలాగే ఈరోజు మరి ఈ కార్యక్రమం పని అవకాశం మాకు కల్పించినందుకు అట్లాగే కొరాసిన్ గారికి, లొక్కా శ్రీరామ్ గారికి, మన రాము గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ప్రతి ఒక్కరూ తెనాటల్లో కూడా మరి ఈ కార్యక్రమానికి ఎట్లా అన్నదాన కార్యక్రమం చేయాలని అందరినీ కోరుకుంటా ఉన్నాం. లొక్కా శ్రీరామ్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం జరగటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇతను ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ కొరాశ్రీన్ గారి ఆధ్వర్యంలో ఇలా 10 మందికి అన్నదాన కార్యక్రమం, పుట్టినరోజు అంటే కేకులు కట్ చేసుకొని హంగామా చేయడం రోడ్ల మీద కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలా చేసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని మా యొక్క ఉద్దేశం. ఇతనికి మీడియా సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా శ్రీరామ భక్త అప్పలస్వామి గుడిలో రాత్రంతా భజన కార్యక్రమాలు, శివనామస్మరణలతో తెల్లవార్లు జాగరణ చేశారు. స్థానిక మారిస్పేటలో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం శ్రీరామ్ భక్త అప్పలస్వామి గుడిలో మహాశివరాత్రి పర్వదినాన ధర్మకర్త లంకా శివానంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంతో ప్రాశస్తమైన 365 నర్మదా బాణలింగాలకు ప్రాతకాలంలో విశేషంగా పంచామృత అభిషేకాలు, అర్చనలు చేశారు. తదుపరి ప్రదోష వేళ నందీశ్వరునకు అభిషేకం, దేవాలయం అంతా దీపోత్సవం జరిగింది. తదుపరి 7 గంటలకు గణపతి, లక్ష్మీ గణపతి, మహాలక్ష్మి, దుర్గా, నవగ్రహ, మృత్యుంజయ, రుద్రహోమం నిర్వహించారు. తదుపరి లింగోద్భవ సమయంలో నర్మద బాణలింగాలకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పంచామృతాలు, పళ్లరసాలు, డ్రై ఫ్రూట్స్తో అభిషేకం వైభవంగా జరిపారు. శ్రీ దుర్గా పూర్ణకుమారి భావాగ్ని మండలి సభ్యులచే భజన కార్యక్రమాలు, శివనామస్మరణలతో తెల్లవార్లు జాగరణ చేయటం జరిగింది. ధర్మకర్తలు కునపల్లి నారాయణస్వామి, లంకా శివానంద్ కుమార్, లంకా శివ ఆంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలో విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ పూజా క్రతువులను నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చారిత్రక ప్రసిద్ధి చెందిన స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో దివ్య కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. పాత శివాలయంగా భక్తులు పిలుచుకునే గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి దివ్య కళ్యాణోత్సవం సోమవారం తెల్లవారుజామున కనుల విందుగా నిర్వహించారు. పండుగ రోజున ఉదయం నిత్య పూజ, హోమ విధులు, గ్రామ బలిహరణ, తదుపరి బూర్లె నరసింహారావు, సత్యవాణి దంపతులు రావణ బ్రహ్మ వాహన సేవ చేశారు. ఆదివారం రాత్రి 11:33 లింగోద్భవ కాల అభిషేకాలు, అర్ధరాత్రి ఊరేగింపు జరిగాయి. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించి రాత్రి 1:35 శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణోత్సవం వైభవంగా జరిపించారు. ఇదిలా ఉంటే కళ్యాణ సేవలో పాల్గొన్న విఆర్ కన్సల్టెన్సీ, పెసర్లంక వెంకట్రమణ, కల్పన దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. దివ్య కళ్యాణోత్సవానికి తమ నివాసం నుండి తలంబ్రాలను తీసుకెళ్లారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కన్నెగంటి భాస్కర్రావు, ఈఓవివి రమణకుమారి పర్యవేక్షించారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నైట్ 12:30 జరగబోయే స్వామివారి కళ్యాణ సేవకి మా ఇంటి నుండి స్వామివారి తలంబ్రాలు తీసుకెళ్తాం జరుగుతుంది. ఆ స్వామివారి కళ్యాణ సేవలో మేము భాగ్యమై మేము ఒక సేవ చేసే అదృష్టం దొరకటం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పట్టణంలోని మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థుల ఫేర్వెల్, ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైద్య రంగంలో నర్సింగ్ వృత్తి పవిత్రమైనదని, అలాంటి వృత్తిలో స్థిరపడేందుకు ఆ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థినులు అభినందనీయులని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు. స్థానిక సుల్తానాబాద్లోని మార్తా గ్రూప్ ఆఫ్ నర్సింగ్ విద్యా సంస్థల్లో జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థుల ఫేర్వెల్, ఫ్రెషర్స్ వేడుకలను సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఉన్నతమైన నర్సింగ్ వృత్తిలో త్వరలో స్థిరపడనున్న విద్యార్థినులు మానవత్వ విధులు నిర్వర్తించాలని సూచించారు. మరో ముఖ్య అతిథి మున్సిపల్ కమిషనర్ జె రామాప్పల్ నాయుడు మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి జీవనం కోసమే అయినా సమాజ సేవకు ఎంతో అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ఇటీవల గ్రూప్ 1 పరీక్షల్లో డీఎస్పీగా ఎంపికైన ఏఓవి నాగేశ్వరరావు మాట్లాడుతూ నర్సింగ్ వృత్తిపరంగా పాటించాల్సిన నియమాలను వివరించారు.
మార్తా గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వర్ మాట్లాడుతూ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థినులకు అలానే కొత్తగా కోర్సులో చేరినటువంటి పిల్లలకు ఎలా చదువుకోవాలి, టీచర్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఏర్పరచుకోవటం, క్లినికల్ ప్రాక్టికల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన నియమాలు ఎలా పాటించాలి, కోర్సు అనంతరం సేవాభావం ఎలా ఏర్పరచుకోవాలి అని దిశానిర్దేశం తెలియజేశారు. తరువాత సీనియర్స్ కాలేజీతో వారికున్న అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఎస్ఆర్పి కాలేజీ ప్రిన్సిపల్ పి నళిని ప్రియదర్శిని, మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ పి ఆదిలక్ష్మి, మేనేజర్ గిడియోన్, పాల్, కమలాకర్, ఎస్ రాజేష్, ప్రభాకర్, నర్సింగ్ లెక్చరర్స్ కార్తీక, నిర్మల, అక్ష, అకౌంటెంట్ దేవర్ధన్ రావు పాల్గొన్నారు. చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు మొదటిగా ఆ యాజమాన్యానికి అలాగే మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మీరు ఫ్రెషర్గా వచ్చిన వాళ్ళందరూ 10th క్లాసు పైన మనకి ఏఎన్ఎం ఉంటుంది, 10+2, అట్లాగే జేఎన్ఎం అండ్ బీఎస్సీ నర్సింగ్ అంటే 2 years, 3 years అండ్ 4 years కోర్సెస్ ఇవన్నీ కూడా. ఈ కోర్సెస్ నేర్చుకోవడానికి సంబంధించి మీ అందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏంటి ఇంట్రెస్ట్ అంటే, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మనము ఏం చదువుతాము, ఉద్యోగం సంపాదించాలంటే అట్లాగా పొజిషన్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని తట్టుకోవాలంటే ఇప్పటి నుంచే దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఎప్పుడు పాండమిక్స్, ఎప్పుడు ఎపిడమిక్స్, ఎలాంటి టైంలో ఏమొస్తాయో మనకు తెలియదు. సో దానికి ప్రిపేర్ అయితే మీరు దేనికైనా ప్రిపేర్ అవ్వగలరు అన్నమాట. నేను చెప్పేది అది. సో వర్స్ట్కి ప్రిపేర్ అవ్వాలి. వర్స్ట్కి ప్రిపేర్ అయితే మీరు దేనికైనా సాధించగలరు. సో ఒక్క ఏఎన్ఎం, జిఎన్ఎం లేకపోతే బీఎస్సీ నర్సింగ్ ఇవి చదివి వీటితోనే ఆగిపోకూడదు. ఇంకా సార్ ఇంకా చెప్పారు, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి అని చెప్పి. అసలు ఉద్యోగం లాగా చేస్తే పెద్ద వెరైటీ ఏమి ఉండదు. మనం కూడా ఓకే వెళ్తాము, టైం ఉంటే టైం లేకపోతే టైం లేదు, వెళ్తాము హాయిగా మన పని ఏదో మనం చూసుకుంటాం. వద్దన్నా అవునన్నా కాదన్నా మన జీతం వచ్చి మన అకౌంట్లో పడిపోతుంది, ఇంతేనా? కానీ నేను ఎలా చూస్తానంటే దాన్ని, ఉద్యోగాన్ని అది అందరూ చేసే పనే కదా, హార్ట్తో చేయాలని ఆలోచిస్తూ ఉంటాయి ఎప్పుడు. రేపు మీరైనా సరే, మీరు ఏఎన్ఎం గానో లేకపోతే ఇప్పుడు ఫ్రెషర్స్ బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఇద్దరు ఉన్నారా దీంట్లో? బయటికి వెళ్ళే వాళ్ళైనా లోపలికి వచ్చేవాళ్ళైనా, ఒకవేళ సపోజ్ ఏఎన్ఎం గారండి ఈవిడ అని కనుక ఊళ్ళో పిలిచిన, ఈవిడ ఫలానా ఏఎన్ఎం గారండి అన్న అంటే మీ పోస్టుతోనో ఫలానా మీ పేరుతోనో పిలిచిన మీరు పెద్ద సక్సెస్ కానట్టే. వెరైటీగా చెప్పానా? ఏమనాలో తెలుసా? వాళ్ళు మా అమ్మాయి అనాలి. ఇందాక అన్న మాట్లాడుతున్నప్పుడు ఈ అమ్మాయి అంటున్నప్పుడు అంటే వాళ్ళు ఓన్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే అక్కడ జ్యూరిస్డిక్షన్లో ఉంటామో, ఎక్కడైతే ఆ సర్కిల్లో ఉంటామో, నువ్వు ఈ కొత్తపేటలో ఉండు, లేదా చెంచుపేటలో ఉండు, లేకపోతే పోయి ఇంకెక్కడ ఉండు, ఉద్యోగం చేయి, లేకపోతే నీ సొంతంగా నువ్వు పెట్టుకో, ఏమైనా చేయి, నీ ఇష్టం. కానీ ఆ చుట్టూ ఉన్న వాతావరణం మన మనసులో పక్క వాళ్ళని చూసి, ఎదుటి వాళ్ళని చూసి, నాలాగా చూసి నువ్వు డ్రెస్ వేసుకోవాలంటే కుదురుతుందా? కుదరదు కదా. ఎవరి స్టైల్ వాళ్ళదే, ఎవరి ఇది వాళ్ళదే కదా. మనం ఏదనుకుంటే అదే అవుతాం. దీనికి చిన్నప్పుడు నేను కథ చదువుకున్నాను. నేను బాగా కథల రూపంలో చెప్పడానికి ఇష్టపడతా ఉంటా పిల్లలతో. నేనేమి చదువుకున్నానంటే, మనిషి బేసిక్గా ఎలా ఉంటే, ఎలా మనసులో అనుకుంటే అలా అవుతాడు అని అన్నప్పుడు చదవలేదులే, నాకు నేనే సృష్టిస్తూ ఉంటాను కథలు. మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో భాగంగా సుల్తానాబాద్లోని శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో శాంతి కళ్యాణం జరిపించారు. పట్టణ సుల్తానాబాద్లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో త్రయాహ్నిక మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 14వ తేదీతో ఆరంభమైన వేడుకలు సోమవారం ముగిశాయి. చివరి రోజున ఉదయాన్నే స్వామివారికి నిత్య పూజ, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. 9 గంటలకు శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామికి శాంతి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపించారు. స్వామివారికి హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ, తదుపరి 11:30 గంటల నుండి భక్తులకు అన్నసంతర్పణ చేశారు. సాయంత్రం గ్రామ పురవీధుల్లో రథోత్సవం, గ్రామోత్సవం ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్త సుబ్రహ్మణ్యం, రావి కృష్ణమోహన్, కోగంటి రోహిత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయ కమిటీ కుంచాల సాంబయ్య, కుంచాల హనుమంతరావు, తురక అనిల్ పర్యవేక్షించారు. సుల్తానాబాద్లో వేంచేసినటువంటి గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేషమైన అభిషేకములు మరియు రాత్రి శాంతి కళ్యాణము పూర్తయినది. తదుపరి స్వామివారి తరపున
ఈరోజు సుల్తానాబాద్లో మన శివాలయంలో 4000 మంది అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఓం నమః శివాయ. ఇట్లు ఆలయ కమిటీ. సుల్తానాబాద్లో వేయించేసినటువంటి పెద్దల కాలనీలో వేయించేసినటువంటి విశ్వేశ్వర స్వామి శివయ్య మందిరానికి, అట్లాగే విశ్వేశ్వర స్వామి కాశీ అన్నపూర్ణ మందిరంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా విశేష అన్నదానం జరుగుతూ ఉంది. కొన్ని వేల మంది వచ్చి చక్కగా భోంచేస్తున్నారు. స్వామి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెనాలి సుల్తానాబాద్ వడ్ర కాలనీలో వేంచేసి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు జరుగుతున్న అన్న వితరణ కార్యక్రమంలో పెద్దలు సుబ్రహ్మణ్యం గారితో అలాగే రావి చిన్ని గారితో కలిసి ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వేలాది మందిగా వస్తున్న భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని భోజనం చేసి వెళుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన కమిటీ వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ పట్టణ ప్రజలందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 3 అర్జీలు వచ్చాయి. కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశం నిర్వహించారు. తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి ఇన్ఛార్జిగా వ్యవహరించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఎంపీడీఓ అత్తోట దీప్తి పీజీఆర్ఎస్ అర్జీలను సమీక్షించారు. అర్జీలను తప్పనిసరిగా నిర్ణీత వ్యవధిలోగా పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ ఏపీఎం డిఆర్డీఏ వెలుగు, పంచాయతీరాజ్ ఏఈ, ఐసీడీఎస్ సిడిపిఓ, ఎంఈఓ, జలవనరుల శాఖ ఏఈ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబ సర్వతోముఖాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అందుకు అద్దం పట్టేలా ఉంది. అద్భుతమైన బడ్జెట్ను రూపొందించిన చంద్రబాబు, ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మహాశివరాత్రి వేడుకల్లో పలు శైవాలయాల్లో శాంతి కళ్యాణం, అన్నప్రసాద వితరణ. పాత శివాలయంలో శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితిచే అన్నప్రసాదం. వైసీపీ బీసీ నాయకుడు లుక్కా శ్రీరాములు గౌడ్ జన్మదిన వేడుకలు. రైల్వే స్టేషన్ సెంటర్లో పేదలకు అన్నదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.